అమలాపురం పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నేత పెచ్చెట్టి విజయలక్ష్మికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవి కేటాయిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. విజయలక్ష్మి గతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ఎంపీపీగా, జెడ్పీటీసీగా, అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్గా, అలానే చైర్మన్గా పనిచేశారు. సీఎం చంద్రబాబు తనను గుర్తించి పార్టీలో రాష్ట్ర స్థాయి పదవి కేటాయించడం పట్ల విజయలక్ష్మి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరవేయడానికి తన వంతు కృషి చేస్తానంటున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విజయలక్ష్మితో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. టీడీపీ పార్టీ జిల్లాలోని కొంతమంది ముఖ్య నేతలకు కీలక పదవులు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవులు అయితే కట్టుబెట్టారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైన పెచ్చెట్టి విజయలక్ష్మి ఉన్నారు. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, గతంలో మీరు అయినవెల్లి ఎంపీటీసీగా పనిచేశారు, అలాగే జెడ్పీటీసీగా కూడా పనిచేశారు, తర్వాత అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్గాను, తర్వాత మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. రాష్ట్రంలో మీకు ఈ పదవి కట్టుబెట్టడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి రాష్ట్రంలో మన ప్రీతమ నాయకుడు, ఈ ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లోనే అభివృద్ధి చేసినటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నేను గత 30 సంవత్సరాల పైబడి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ నాయకుడు యొక్క పార్టీలో పనిచేయటం అంటే చాలా ఇష్టమైన కార్యక్రమం మాకు. ఆయన చేసినటువంటి విజనరీ, ఆ లీడర్ని చూస్తేనే మరింత ఉత్సాహంగా పనిచేయాలనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశారు, హైదరాబాద్ సిటీని ఏ విధంగా అభివృద్ధి చేశారు మీ అందరికీ తెలిసిందే. కాబట్టి నాకు ఈ పదవి ఇవ్వటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కమిటీలో కూడా బీసీలకి సగం పైగా పదవులు కేటాయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అనేది పార్టీ నిరూపించుకుంది. అటు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఇంత ప్రాధాన్యత ఇవ్వటం, ఒక మహిళగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే టీడీపీ పార్టీలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తారని చంద్రబాబు నాయుడు గతంలో చాలాసార్లు చెప్పారు. అదేవిధంగా బీసీలకు కూడా అందులో మహిళలు మీకు ఈ పదవి కట్టుబెట్టడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఇది మాటలతో చెప్పలేను. ఎందుకంటే నేను ఎన్నో పదవులు చేశాను, కానీ పార్టీ పదవి అంటే నాకు చాలా ఇష్టమైన పని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎక్కడ ఏ సందర్భంలో అయినా మాట్లాడాలంటే నేను చాలా ఇష్టంగా ఫీల్ అవుతాను. 10 మందికి పార్టీని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి, పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి, లోకేష్ బాబు గారు యువగాలం పాదయాత్ర ద్వారా తన నాయకత్వాన్ని నిరూపించుకున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా ప్రజలకి వివరించి ప్రజల్ని మరింత బలోపేతం చేయాలనేది నా ఆలోచన. ఆ విషయంలో నాకు పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి నేను మరింత ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి అవకాశం ఉంటది. ఆ విధంగా పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. మహిళలకి చంద్రబాబు నాయుడు గారు చేసింది నిజంగా ఆజన్మాంతం, ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం చరిత్రలో మహిళలకు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారు. ఎందుకంటే డ్వాక్రా గ్రూపులు ప్రవేశపెట్టి మహిళల్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకొచ్చి రిజర్వేషన్లు కేటాయించి, స్థానిక సంస్థల్లో కానీ అన్నింటిలోని కూడా రిజర్వేషన్లు కేటాయించి మహిళల్ని ముందుకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వటమే కాదు, అన్నయ్య ఎన్టీ రామారావు గారు ఆస్తి హక్కులో వాటాలు ఇచ్చారు. ఆ విధంగా అన్ని విషయాల్లోని తెలుగింటి ఆడపడుచులారా అని ఒక మంచి పిలుపుతోటి మహిళలకి సముచిత స్థానం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. రానున్న స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికలకు సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక కార్యక్రమం చేపట్టారు. అది క్లస్టర్ ఇన్ఛార్జీలు ద్వారా ప్రజల్లోకి వెళ్ళటం, బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ అసలు ఏం చేస్తుంది అనే విషయం మేము ప్రజలకు వివరించాం. ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇప్పుడు కూడా నమ్ముతారు. ఎందుకంటే ఆయన ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా ఆచరించి తీరుతారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు నమ్మినప్పుడు గత ఈ 2 years ఆర్థిక పరిస్థితులు ఎంత లోటులో ఉన్నప్పటికీ తాను ఇచ్చిన మాటని పెన్షన్లు ఇవ్వటంలో కానీ, తల్లికి వందనం ఇవ్వటంలో కానీ, రైతు భరోసా కానీ, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, తాను చేసినటువంటి వాగ్దాన సూపర్ 6 పథకాలు ఏ విధంగా అమలు చేశారో అవన్నీ ప్రజలకు వివరించి, అదేవిధంగా లోకేష్ బాబు గారు ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు. మరి అదేవిధంగా డిఎస్సి ప్రకటించడం కానీ, అనేక రకాల జాబులు వచ్చేలాగా యువతని ప్రోత్సహించడం కానీ, అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావటం కానీ, ఆర్థిక లోటుని
పూడ్చడానికి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలు, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో అటు ప్రధానమంత్రి మోదీ గారితో కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావటంలో కానీ ఇవన్నీ వారు చేస్తున్నటువంటి తీరుని మేము ప్రజలకు వివరించి స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా విజయం సాధించే దిశగా ప్రయాణం చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 138 బీసీ ఉపకులాలు అయితే ఉన్నాయో వీటన్నిటికి కూడా రక్షణ చట్టం తీసుకొస్తారని మేనిఫెస్టోలో రూపొందించారు. ఆ దశగా కూడా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. అయితే బీసీ చట్టం అమల్లోకి వస్తే బీసీలకు ఎటువంటి మేలు జరుగుతుందంటారు? ఇప్పుడు చట్టం అనేది జరిగితే ఖచ్చితంగా మేలు జరుగుతుందండి. మనం ఎస్సీకి ఒక చట్టం ఉంది, వాళ్ళకి ఏది ఇబ్బంది వచ్చినా ఆ చట్టం ద్వారా వారు రక్షింపబడుతున్నారు. అలాగే సమాజంలో సగం మంది ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకి చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అంటే అత్యున్నతమైనటువంటి ప్రేమ. ఎందుకంటే బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నంటూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే బీసీలు వెన్నంటే ఉంటున్నారు, వీళ్ళు సమాజంలో ఏ విధమైన ఇబ్బంది పడకూడదు, వీళ్ళకి కూడా ఒక ప్రత్యేక చట్టం ఇవ్వాలని చెప్పేసి సూపర్ 6 పథకంలో భాగంగా ఒక మేనిఫెస్టోలో వివరించడం జరిగింది. అందులోనే ఆయన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ద్వారా వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ చట్టం చేయడానికి కూడా త్వరలో ఆయన ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఏదైతే చంద్రబాబు నాయుడు మహిళలను గుర్తించి తనకు ఈ బాధ్యత అప్పగించడం పట్ల విజయలక్ష్మి గారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తనకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తూ రానున్న ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో స్థానికల బలోపేతానికి, పార్టీ బలోపేతానికి, విజయానికి కూడా తప్పకుండా కృషి చేస్తానని చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కావచ్చు, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ పదవి తనకు కట్టబెట్టడం పట్ల తాను ఆయనకు రుణపడి ఉంటానని కూడా పెచ్చెట్టి విజయలక్ష్మి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.